హలో మావా, వెల్కమ్ టు మెడికో మావా. ఈరోజు మనం ప్యాథాలజీ పీవైటీస్ చూద్దాం. ఇందులో బోత్ నీట్ పీజీ అలానే ఎఫ్ఎంజీ పీవైటీస్ ఇంక్లూడ్ చేశాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు కంపల్సరీ ఈ టాపిక్స్ రివైజ్ చేసి పోవాలి. ఈ టాపిక్స్ రిపీట్ అవుతే మనకి చాలా ఫాస్ట్గా ఎంసీక్యూస్కి ఆన్సర్ చేయొచ్చు. సో కొంచెం టైం టఫ్ క్వశ్చన్స్ మీద స్పెండ్ చేసే అవకాశం ఉంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? ముందుగా ఫస్ట్ టాపిక్ లుకేమియాస్ క్లాసిఫికేషన్ వచ్చేసి సిఎంఎల్, సిఎల్ఎల్, ఏఎంఎల్, ఏఎల్ఎల్ ఇవి ఉంటాయి కదా. వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వాటిలో కీవర్డ్స్ని మనం స్టిక్ పేపర్స్ మీద రాసి గోడ కంటించుకొని డైలీ పడుకునే ముందు కానీ లేచిన తర్వాత కానీ ఒక 10 నిమిషాలు స్పెండ్ చేస్తే ఇవి ఎగ్జామ్ టైంలో కరెక్ట్గా గుర్తొస్తాయి అనమాట. వీటిని ఇలా కాకుండా వేరే ఎలాగా మనం గుర్తుపెట్టుకోలేము. నేను ఇలానే చేసి గుర్తుపెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్టోన్స్లో ఏంటంటే వాటి యొక్క టైప్స్ చూడాలి. అలాగే క్యాష్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అసలు క్యాష్ అంటే ఏంటి, దాని గురించి చదవాలి. అలానే ప్రతి ఒక్కటి గూగుల్ చేసి దాంట్లో ఉన్న ఇమేజెస్ చూడాలి. అప్పుడే మనకు తెలుస్తుంది. వాడు ఎగ్జామినర్ యాజ్ ఇట్ ఈజ్ మనకున్న బుక్లో నుంచి ఇవ్వడు కదా. సో కొత్తగా మనం తెలుసుకోవాలంటే అవి ఎలా ఉంటాయి, గూగుల్లో ఇమేజెస్ ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అనీమియాస్లో ఐరన్ డెఫిషియన్సీ అనీమియా, థాలసీమియా, అనీమియా ఆఫ్ క్రానిక్ డిసీజెస్, సిడ్రోప్లాస్టిక్ అనీమియా, వాటి యొక్క పారామీటర్స్ ఏంటి, నెక్స్ట్ ఆటోఇమ్యూన్ హిమోలైటిక్ అనీమియా, హెరిడిటరీ స్పిరోసైటోసిస్, సికిల్ సెల్ అనీమియా, ఇలా చాలా ఉంటాయి. ఆ అనీమియాస్ మొత్తం చదవాలి, ఎందుకంటే దీని మీద రిపీటెడ్గా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట మనకి ఎగ్జామ్స్లో. సో ఇలాంటి టాపిక్సే మనం కొంచెం క్రిస్టల్ క్లియర్గా నేర్చుకోవడం మంచిది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్యూమర్స్ ఆఫ్ ది లంగ్ అనమాట. ట్యూమర్స్ ఆఫ్ ది లంగ్లో ఏమేమి ఉంటాయి, స్క్వామస్ సెల్ కార్సినోమా, లేదంటే స్మాల్ సెల్ కార్సినోమా, లార్జ్ సెల్ కార్సినోమా, ఇలా ఉంటాయన్నమాట. వీటి యొక్క డిఫరెన్సియేషన్ చేయాలి మనకి. అలాగే దాన్ని బయాప్సీ చేస్తే ఎలా ఉంటాయో అవి కూడా గూగుల్ ఇమేజెస్. మీకు అంతగా ఒకవేళ కుదిరితే గూగుల్ ఇమేజ్తో పాటు రాబిన్స్లోని ఇమేజెస్ కంపల్సరీ చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిఎన్ఏ రిపేర్ డెఫిషియన్సీ అనమాట. దీంట్లో మిస్ మ్యాచ్ రిపేరు, లేకపోతే న్యూక్లియోటైడ్ ఎక్సిషన్ రిపేర్ డిఫెక్ట్, బేస్ పేర్ రిపేర్ డిఫెక్ట్, రికాంబినేషన్ రిపేర్ డిఫెక్ట్, ఇంకోటి అలాగే వీటి యొక్క అసోసియేటెడ్ డిసీజెస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్కి జీరోడెర్మా పిగ్మెంటోసం, ఇది దేని కిందకి వస్తుంది మనకి, న్యూక్లియోటైడ్ ఎక్సిషన్ రిపేర్ డిఫెక్ట్ కిందకి వస్తుంది అనమాట. ఇలాగా వీటి మీద అడుగుతారు క్వశ్చన్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెన్ సిండ్రోమ్స్, అంటే వాట్ టైప్స్ ఎన్ని ఉంటాయి, 1, 2A, 2B ఈజ్ నథింగ్ బట్ 3, ఇంకోటి 4. దీనిలో ఏ డిసీజ్ ఇంక్లూడ్ చేశారు అది మనకు తెలియాలి. నెక్స్ట్ టాపిక్ మార్ఫన్ సిండ్రోమ్, ఇది కూడా చాలాసార్లు అడిగారు. నెక్స్ట్ వాన్ విల్లీ-బ్రాండ్ డిసీజ్ టైప్స్ అనమాట. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి. దాంట్లో ఏది సివియర్, ఇలాంటి క్వశ్చన్స్ అనేది అడుగుతారు అనమాట. అడిగే ఛాన్స్ కూడా ఉంది, అడిగారు కూడా. నెక్స్ట్ మల్టిపుల్ మైలోమా, నెక్స్ట్ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ లైక్ ఇంటర్లూకిన్స్, సైటోకైనిన్స్. ఇంకోటి ప్యాత్లో మనకు సిస్టమిక్ ప్యాత్, జనరల్ ప్యాత్ ఉంటుంది కదా. జనరల్ ప్యాత్ మీద చాలా ఈజీగా ఉంటాయి అనమాట క్వశ్చన్స్. సిస్టమిక్ ప్యాత్ ఈజ్ నథింగ్ బట్ మెడిసిన్ రిలేటెడ్ అనమాట. నువ్వు ఇక్కడ చదివామంటే దీంట్లో కూడా నీకు అదే సేమ్ టాపిక్స్ ఉంటే కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. సో బెటర్ నీకు సిస్టమిక్ టాపిక్ ఇంటిగ్రేటెడ్ విత్ మెడిసిన్తో చదవడం బెటర్ నన్ను అడిగితే. జనరల్ ప్యాత్ ఈజీ టాపిక్స్ అయినా సరే మనం కొంచెం మంచిగా అండర్స్టాండ్ చేసుకోవాలి కాన్సెప్ట్ని. ఎందుకంటే ఈజీ బిట్లో అస్సలు మనం తప్పు చేయకూడదు, బిట్ అనేది తప్పుకోకూడదు, కంపల్సరీగా అది కరెక్ట్ అవ్వి తీరాల్సిందే. సో మనకి జనరల్ ప్యాత్కి సంబంధించి కొంచెం డీటెయిల్గా చదవాలన్నమాట. ఆ డీటెయిల్గా చదవాలంటే నువ్వు ఎంసీక్యూస్ అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. క్యూ బ్యాంక్స్లో ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. సో అప్పుడే తెలుస్తుంది అనమాట ఏ టాపిక్ మీద ఎక్కువ అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడు. ఈ టాపిక్ వచ్చేసరికి ఈ ఇంటర్లూకిన్స్లో ఉంటాయి కదా, ఇంటర్లూకిన్ 1, 2, 3, 4, 5, 6 అలా ఉంటాయి కదా. అవి దేన్ని యాక్టివేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇంటర్లూకిన్ 8 తీసుకుంటే అదేమో న్యూట్రోఫిల్స్ని యాక్టివేట్ చేయడం అలాగా. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైటోకైనల్స్. ఇంకోటి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి ట్రైజోమీస్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి చదివేటప్పుడు, కానీ క్వశ్చన్ అడగడం మాత్రం కొంచెం డిఫరెంట్గా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్యాన్సర్స్ అసోసియేటెడ్ అయి ఉంటాయి, ఏ సింటమ్స్ అసోసియేట్ అయి ఉంటాయి అలాగనమాట. సో దాన్ని కూడా డీటెయిల్గా చదవాలి. ఈజీ టాపిక్స్ ఎప్పుడైనా సరే కొంచెం ట్రై టు అండర్స్టాండ్ బెటర్, డీప్గా చదవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి పెడిగ్రీ చార్ట్ చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎలా అడుగుతుందంటే ఈ మధ్యలో సినారియో బేస్ మీద అడుగుతున్నారు. సినారియో బేస్ అంటే ఎలాగా, వాడు ఏదో ఒకటి ఇస్తాడు డిసీజ్, అది ఏ టైప్కి సంబంధించింది, ఆటోజోమల్ రిసెసివ్, ఆటోజోమల్ డామినెంట్ అలాగైనా, లేదంటే హౌ మెనీ చిల్డ్రన్స్ ఆర్ ఎఫెక్టెడ్, బాయ్స్ ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు, గర్ల్స్ ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు, ఇలాగనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సీలియాక్ స్ప్రూ, దీన్ని కూడా ప్యాథోఫిజియాలజీ ఏంటి డీటెయిల్గా చదవాలి ఇది కూడా. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి థైరాయిడ్ టాపిక్. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలాసార్లు రిపీట్ అయింది. థైరాయిడ్ ట్యూమర్స్ ఏ వస్తాయి మనకి, పైప్లైన్ థైరాయిడ్ ట్యూమరు, అలానే నెక్స్ట్ ఫాలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సరు, అనప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సరు, మెడులరీ థైరాయిడ్ క్యాన్సరు. వీటి గురించి కొంచెం డిఫరెన్సియేషన్ తెలియాలి. అప్పుడే మనం బిట్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకుని దానికి ఆన్సర్ పెట్టగలుగుతాం. నెక్స్ట్ హైపో అండ్ హైపర్ థైరాయిడిజం, హైపోలో ఏమొస్తాయి, లైక్ హర్షిమోటో, గ్రేవ్స్ ఇలాంటివి అనమాట. నెక్స్ట్ విల్సన్ డిసీజ్. మనకి విల్సన్ డిసీజ్ అంటే ఏం గుర్తొస్తుంది, మెయిన్గా కేఎఫ్ రింగ్ గుర్తొస్తుంది. అలానే దానికి
టెస్ట్లు ఏం చేస్తాం, టెస్ట్లు అయితే మనకి కన్ఫర్మేటరీ కింద లివర్ కాపర్ లెవెల్స్ టెస్ట్ చేస్తాం. అలానే దాని యొక్క ప్యాథోఫిజియాలజీ ఏంటి, ఎందుకు డెవలప్ అవుతుంది, ఏ ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది, దాని గురించి చదవాలన్నమాట. నెక్స్ట్ ప్రాడర్విల్లే ఏంజెల్మెన్ సిండ్రోమ్, ఏ క్రోమోజోమ్ మీద ఎఫెక్ట్ అవుతుంది, ప్యాటర్నల్ సైడ్ డిలీట్ అవుతుందా, మెటర్నల్ సైడ్ డిలీట్ అవుతుందా, వీటిని నిమోనిక్ బేసిస్ మీద గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఎగ్జామ్ టైంలో ఆ స్ట్రెస్కి మర్చిపోతాం ఇలాంటివి. సో నిమోనిక్లా గుర్తుపెట్టుకుంటే బెస్ట్, ఈజీగా ఫాస్ట్గా గుర్తొస్తాయి మనకి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వాస్కులైటిస్లో స్మాల్ వెజిల్ వాస్కులైటిస్, మీడియం, లార్జ్ వెజిల్ వాస్కులైటిస్ ఉంటాయి, లైక్ టకాయాస్ అలాంటివి అనమాట. వాటి గురించి మొత్తం ఈ 3 చదవాల్సిందే కంపల్సరీ, ఎందుకంటే ఇది కూడా నెంబర్ ఆఫ్ టైం రిపీట్ అయింది. నెక్స్ట్ రీనల్ క్యాన్సర్స్ మనకి ఏమి వస్తాయి, క్లియర్ సెల్ కార్సినోమా, లేదంటే ప్యాపిలరీ సెల్ కార్సినోమా, క్రోమోఫోబ్ సెల్ కార్సినోమా, బిలియన్ డక్ట్ కార్సినోమా ఉంటాయి కదా. వీటి యొక్క డిఫరెన్సియేషన్ ఏంటి, వాటి యొక్క బయాప్సీస్ ఏంటి, వాటి యొక్క ఇమేజెస్ ఏంటి, దాని యొక్క ప్యాథోఫిజియాలజీ ఏంటి మనకి కంపల్సరీ చదవాలి. అలానే క్యాన్సర్స్తో పాటు రీనల్ నెఫ్రోటిక్ అండ్ నెఫ్రైటిక్ సిండ్రోమ్, వాటి యొక్క అసోసియేటెడ్ డిసీజెస్ రావాలి, మోస్ట్ కామన్స్, లీస్ట్ కామన్స్, సివియర్ ఏది, వీటిని కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అలానే ఎక్కడెక్కడ అక్యుములేట్ అయితే, పిగ్మెంట్స్ ఎక్కడ అక్యుములేట్ అయితే, ఏ రీజన్ అక్యుములేట్ అయితే, వాటి గురించి డీటెయిల్గా మనకు తెలుసుకోవాలి. నెక్స్ట్ పిఎన్హెచ్, వాటి యొక్క ప్యాథోఫిజియాలజీ. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ చాలాసార్లు రిపీట్ అయింది. దీంట్లో మెయిన్గా మనకు కావాల్సింది ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ, అలాగే వాటి యొక్క డిఫరెన్సియేషన్, వాటి యొక్క క్లాసిఫికేషన్ మెయిన్ అనమాట. నెక్స్ట్ పాలిప్స్ అంటే లైక్ హమటోమాటస్, ఎగ్జాంపుల్కి హమటోమాటస్ పాలిప్స్ టైప్స్ ఏంటి, అలాంటి పాలిప్స్ గురించి కూడా డీటెయిల్గా చదవాలి. నెక్స్ట్ హైపర్ట్రోఫిక్ స్కార్, కిలాయిడ్, వాటి యొక్క డిఫరెన్స్. నెక్స్ట్ లివర్ డిసీజ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హెపటాలజీ కూడా ఇంటిగ్రేటెడ్ విత్ మెడిసిన్ అనమాట. మెడిసిన్ చదివితే ప్యాథాలజీలో ఇది అవసరం లేదు. నెక్స్ట్ టాపిక్, ఇది కూడా ఫేవరెట్ క్వశ్చన్ అనమాట మన ఎఫ్ఎంజీస్కి, ఎన్ఈటీస్, న్యూట్రోఫిలిక్ ఎక్స్ట్రా సెల్యులర్ ట్రాపింగ్, దాని యొక్క ఇమేజ్, దేనివల్ల అది వస్తుంది, ఏ సెల్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఇలాగ డెప్త్గా చదవాలి. నెక్స్ట్ సర్టెన్స్, లైఫ్ టైం ఎలా పెంచుకోవాలి, క్యాలరీ డెఫిషియన్సీ ఎంత తగ్గియాలి, ఇలాగనమాట. ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. మళ్ళీ సెల్ ఇంజిన్ అంటే మనకి జనరల్ ప్యాథ్. సో జనరల్ ప్యాథ్లో ఒకటే అని కాదు కానీ ప్రతి ఒక్కటి డీటెయిల్గా చదవాలి. జనరల్ ప్యాథ్లో చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్, ఈజీగా క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ ఫియోక్రోమోసైటమ్, ఇది కూడా మెడిసిన్తో క్లబ్ అయి ఉంటుంది, చాలాసార్లు రిపీట్ అయింది. నెక్స్ట్ సిఎన్ఎస్ ట్యూమర్స్, మెయిన్గా సిఎన్ఎస్ ట్యూమర్లో మనకి బయాప్సీలు అడుగుతాడు ఎక్కువ, ఇమేజెస్. బయాప్సీలకి అయితే మెయిన్గా మన ఇమేజెస్ కింద గూగుల్ అలానే రాబిన్స్ అనేది రెఫర్ చేస్తే చాలా మంచిది, ఎందుకంటే క్వశ్చన్ ఇచ్చేవాడు మనకి మెయిన్ టెక్స్ట్ బుక్స్ బేస్ మీద ఇస్తాడు. నెక్స్ట్ ఇంకోటి, ఎగ్జామ్లకి కొంచెం ఫేవరెట్ టాపిక్స్ దేని మీద ఇస్తారంటే మ్యాథ్స్ అపీరెన్సెస్ అంటే ఏంటి, ఎలా కనిపిస్తుంది మనకి బయాప్సీలో. అలాగే ఫ్యాన్సీ నేమ్స్ కనిపించినట్టే పక్క క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే 100% ఉందన్నమాట. ఫ్యాన్సీ నేమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ బాల్ అపీరెన్సెస్, ఊలీ బాల్ అపీరెన్స్, డస్ట్ బన్నీస్, గుప్తా బాడీస్ ఇలాంటి ఉంటాయి కదా, అలాంటి అనమాట. ఇది ఎక్కడ చూస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ యాక్టినోమైసిస్లో చూస్తాం, లేదంటే యాస్ట్రాయిడ్ బాడీస్, లేకపోతే షామన్ బాడీస్ ఎక్కడ చూస్తాం, సార్కాయిడోసిస్లో చూస్తాం, ఇలాంటివి అనమాట. నెక్స్ట్ ఆఫ్టర్ ఎంఐ మనకు హార్ట్లో ఏ చేంజెస్ కనిపిస్తాయి విత్ టైమింగ్స్తో గుర్తుపెట్టుకోవాలి, పక్కా ఈసారి వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సేమ్ బాడీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బాడీస్, హింజ్ బాడీస్, అకెంతోసైట్స్, పాపెన్హైమర్ బాడీస్, దేంట్లో చూస్తాం అనేది గుర్తుపెట్టుకోవాలి. అలానే అవి ఎలా కనిపిస్తాయి మనకి, అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టెయిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ అమైలాయిడ్కి ఏంటి, లిపిడ్స్కి ఏంటి, అలాంటివి. నెక్స్ట్ హైపర్ సెన్సిటివిటీస్, నెక్స్ట్ ఆటోజోమల్ రెసిసివ్, ఆటోజోమల్ డామినెంట్, ఎక్స్ లింక్డ్ డామినెంట్, వాటి యొక్క డిసీజెస్, ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే సిమ్టమ్స్ ఇస్తున్నాడు, దాని డయాగ్నోసిస్ అన్నది ఏమంటున్నాడు, సిమ్టమ్స్ ఇచ్చి డయాగ్నోసిస్ నువ్వే చేసి అది ఏ టైప్ కిందకి వస్తుందో కనుక్కోమంటున్నాడు. ఈసారి అంత డెప్త్గా అడుగుతున్నాడు క్వశ్చన్, అంత ట్విస్ట్ చేస్తున్నాడు క్వశ్చన్ని. మామూలు ట్యూమర్స్లో మనకి తెరటమే చాలాసార్లు వచ్చిందన్నమాట, ఇదొకటే కాదు చాలా చూసుకోవాలి. ఇంకా ఎగ్జామ్కి వెళ్ళే ముందు అయితే ఇది కంపల్సరీ చూసుకోవాలి. నెక్స్ట్ ట్యూమర్ మార్కర్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇమ్యూనాలజీ వచ్చేసి మైక్రో అండ్ ప్యాథ్ 2 కంబైన్ చేసి చదవాలి బెటర్, ఎందుకంటే టైం సేవ్ అవుతుంది మనకి. ఈ టాపిక్స్ ఒకటే కాకుండా జీటీ మిస్టేక్స్ బుక్, దాంట్లో ఏ మిస్టేక్స్ అయ్యాయి దాని రిలేటెడ్ టాపిక్స్ కూడా చూసుకొని పోవాలి. టాపిక్స్ ఏమైనా స్క్రీన్ షాట్ కావాలి తీసుకుందాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.